కృష్ణుడిది బొమ్మ ఇచ్చిన కదా నీకు, అది వేస్తేనే మనకు తెలుస్తుంది ఎట్లా ఉంది అనేది. తర్వాత గంటరావుపల్లి అనేది కొద్దిగా నేను కూడా రాంగే రాసిన, మళ్ళీ రాసేసి అది చూడు ఒకసారి. అది రాంగ్ నేను కూడా రాసాను. అది రిసిప్ట్ కరెక్ట్గా జర కళ్ళ మంచిగా చూపించేది, కళ్ళుగా ఉండేది. ఆ ముందు దేవునికి అది ఫోటో ఎలా వస్తుందో అది చూపి. సైడ్కి పెట్టాలి, ఒక సైడ్ అవతల సైడ్ అని ఇవతల సైడ్ పేరు ముందు ఉంటుంది కదా అట్లా. మన గ్రూప్ ఎట్లుంది అట్లనే ఉండాలి. సైడ్కే రావాలి ఫస్ట్, రాగానే దాని తర్వాతనే పేరు ఉంటుంది, దాని కింద అవన్నీ ఉంటాయి. ఇప్పుడు దాని మీద ఎంతో సార్ ఏ సైజ్ చేయాలనుకున్నావు దాని తగ్గట్టు నేను పెట్టింది కాదు, మన గ్రూప్లో ఉంది కదా, గ్రూప్లో నేను పెట్టినా యాడ్ చేసినా. నువ్వు గ్రూప్కి వెళ్ళు ముందు, నువ్వు గ్రూప్లో పెట్టినా కదా, గ్రూప్లో ఉంటుంది చూడు మా పోస్టర్. మామూలుగా అందులో కూడా దొరుకుతాయి, అది మన నెట్లో దొరుకుతాయి. ఆ ఫోటో నెట్లో నుంచే చేసినాం మేము కూడా. నీకు ఆ ఫోటో పంపాలంటే నాకు అది పంపనీకి రాదు, కాబట్టి నిన్ను గ్రూప్లో పెట్టాను. అది అయిపోయినాక మళ్ళీ తీసేస్తాం. చూడు ఫస్ట్ చూసి సెట్ చేయి, ఒకటి నీట్గా సెట్ చేస్తే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే నేను మా ఊర్లో చూపించాలి కదా ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. అదే ముందు నాకు ఇది ఎట్లా వస్తుందో నాకు కరెక్ట్గా క్లియర్గా ఉండాలి, చేస్తే దాన్ని బట్టి. ఎట్లా పొడుగు అవును సైడ్కి వస్తుంది. ఇప్పుడు రిసిప్ట్ అంటే పైన పేరు ఉంటుంది కదా ఎట్లాగో అంతే. దాంట్లోనే నువ్వు రాసిందన్నీ కరెక్టే ఉంది, దాని పక్కన మామూలుగా ఒకటి పెట్టేసి క్లియర్ కట్గా పెట్టాలి, డల్గా మబ్బుగా ఉండేది. చేసి పంపి, మళ్ళీ ఉట్టి ఎందుకు పంపిస్తావు, బొమ్మ పెట్టి పంపి. అది నువ్వు చూడు ముందు గ్రూప్లో బొమ్మ ఎట్లా ఉందో. సరే